డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది, ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారని ఆయన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్టుగా ఈరోజు ఎన్నిసార్లు వచ్చాడు పిఠాపురానికి ఒకసారి లెక్క చేయండి. 18 నెలల్లో ఒక బాధ్యత కలిగిన ఒక ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఒక కూటమి ప్రభుత్వంలో పిఠాపురానికి ఎన్ని రోజులు వచ్చాం, ఎంతమంది సమస్యలు తీర్చాం, ఎంత అభివృద్ధి చేసాం, ఆ లెక్క చెప్తే చాలు. సో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక అమ్మాయిని తెలుగుదేశం వాడు రేప్ చేస్తేనే పోయి పరామర్శించి ఆ తెలుగుదేశం వాడిని అరెస్ట్ చేయించలా. 2 పిల్లలు చనిపోయారు ఈయన మాటలు విని. బైక్ రేస్ చేయండి, మీ ఏమంటారు ఎనర్జీని వేస్ట్ చేయకుండా 2 చనిపోయారు. కనీసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శించలా. తల్లి కడుపు కోతకి నేనున్నాను, మీకు నేను ఈ కుటుంబాన్ని ఆదుకుంటానన్న ఒక భరోసా ఇవ్వాల. వాళ్ళు ఈయన మీటింగ్కి వచ్చినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తి. మరి ఏ విధంగా పిఠాపురం బాగుంది? విజయవాడ మునిగినప్పుడే పిఠాపురం కూడా చాలా మటుకు మునిగిపోయింది. వంగాగీత గారు మన జగన్ గారిని తీసుకొని వెళ్ళి అక్కడున్న మునిగిపోయిన ప్రాంతాలన్నీ వెళ్ళి అక్కడ అందరికీ సహాయ సహకారాలు అందించినప్పుడు ఈయన ఎక్కడికి పోయాడు? ఈయనే కదా ఎమ్మెల్యే. అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు కానీ అధికారంలో ఉన్న వీళ్ళకి చేయడానికి టైం లేదు. ఎందుకంటే షూటింగ్స్ బిజీ, హైదరాబాద్లో కూర్చుంటారు. కానీ డబ్బులు ఎవరివి? ఆంధ్రప్రదేశ్ ప్రజలవి. ఆయన వాడే హెలికాప్టర్లు కానీ, ఆయన వాడే గన్మ్యాన్లు కానీ, ఆయన వాడే కార్లు కానీ అంతా ప్రజల డబ్బు ఎంజాయ్ చేస్తూ ఆయన హ్యాపీగా ఉన్నాడు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడి రాష్ట్రంలో ఏం చెప్పాలి, ఏ విధంగా సంతోషంగా ఉన్నారు మీ పరిపాలనలో చెప్పాలి.